హాయ్ ఫ్రెండ్స్, మనము అయోధ్యను చేరుకునే మార్గాన్ని తెలుసుకుందాం. వెల్కమ్ టు తెలంగాణ బీఆర్ఎస్ టెక్. సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి. జై శ్రీరామ్. మనం అయోధ్య చేరుకునే సమయం ఆసన్నమైంది. అలాగే జనవరి 22 నాడు ప్రాణప్రతిష్ఠ పూజ కూడా నరేంద్ర మోదీ చేతుల మీదుగా చేయడం జరిగింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది? మనం ఆ యొక్క శ్రీరామచంద్రుని, ఆ రామ్లల్లాను ఏ విధంగా దర్శించుకోవాలి. మనము అయోధ్య అయినటువంటి ఉత్తరప్రదేశ్లో ఉన్న అయోధ్య దేవాలయాన్ని దర్శించుకునే ఏ విధంగా దర్శించుకోవాలనేది తెలుసుకుందాం. ముందుగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అయోధ్య వెళ్ళాలి అనుకునే ప్రతి భక్తుడు రోడ్ మార్గంలో, రైలు మార్గంలో, అలాగే విమాన మార్గంలో, అన్ని మార్గాలలో అయితే వెళ్తారు. మన తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనము అయోధ్యను ఏ విధంగా చేరుకోవాలి, మనకు ఒక ప్లాన్, ఒక కంఫర్ట్ అనేది ఉండాలి. ఫస్ట్ ముందుగా హైదరాబాద్ నుండి చూసుకుందాం. అయోధ్య నుండి ఉత్తరప్రదేశ్కు వెళ్ళాలని మనకు తెలుసు. హైదరాబాద్ నుండి ఎవరికి వారు వెళ్ళాలి. వారు మన ఇంట్లో దీపాలు వెలిగించి, ఇంటిపైన అక్షంతలు చల్లి పూజ చేసుకొని వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. బస్సులో వెళితే వారికి రూట్ ప్రధాన మార్గం 1300 కిలోమీటర్లు. మనకు బస్ మార్గంలో వెళ్తే 26 గంటల సమయం పడుతుంది. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి అయితే ఆదిలాబాద్ నుంచి ప్రయాగ్రాజ్ మీదుగా డైరెక్ట్గా అయోధ్యను చేరుకుంటాం. అంటే కొన్ని ప్రాంతాలు మీకు చెప్తున్నాను. ఈ బస్ మార్గంలో 2 మార్గాలు ఉన్నాయి. రైలు మార్గం ఉంది, విమాన మార్గం ఉంది. అలాగే ఈ బస్ మార్గంలో వెళ్తే మనము హైదరాబాదు బస్ స్టాండ్ చేరుకున్నాక అక్కడ శ్రీ రామ్ ట్రావెల్ అని ఉంటుంది. దాంట్లో వెళ్ళినట్లయితే మనకు ఒకరోజు టైం పడుతుంది. 26 గంటల నుంచి, అంటే 25 గంటల టైం పట్టొచ్చు. 4000 కిరాయి అయితే ఉంటుంది. తర్వాత ఇప్పుడు రైలు మార్గం చూసుకుందాం. తెలంగాణ నుంచి రైలులో వెళ్ళే వారికి రోడ్ మ్యాప్ అయితే మనకు చాలా చక్కగా ఉంది. హైదరాబాద్లో గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్, అలాగే డైరెక్ట్గా మనకు వెళుతుంది. స్పెషల్గా వేసినారు. గోరఖ్పూర్ డైరెక్ట్ అయోధ్య వెళ్తుంది. ఇది 9 గంటల 15 నిమిషాలకు ఉంటుంది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుంచుకోవాలి. అయోధ్యకు ట్రావెల్ చేయవలసి ఉంటుంది. మహబూబ్నగర్ గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ అయోధ్య ట్రావెల్ చేయవలసి ఉంటుంది. అయితే ఎక్కువ కూడా మనకు దూరం ఉంది కాబట్టి 30 గంటల టైం పట్టే అవకాశం అయితే మనకు ఉంది. భారత్ చాలా పబ్లిక్ దృష్టిలో పెట్టుకొని ఎక్కువ ప్రజలు వస్తున్నారు కాబట్టి మనకు అనేక రైళ్లు కూడా వేసినారు. భారత్ ఈ విధంగా
గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ వేసినారు. ఇక్కడ సికింద్రాబాద్ నుండి కాచిగూడ నుండి ఎక్స్ప్రెస్లు అయితే ఉన్నాయి. సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ మనము ఎక్కినట్టయితే గోదాన్ వరకు చేరుకుంటాం. అక్కడ నుంచి మళ్ళీ అయోధ్యను చేరుకోవచ్చు. కాచిగూడ బయలుదేరిన ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో అది డైరెక్ట్ మనకు అయోధ్య రైల్ స్టేషన్ కు తీసుకొని వెళ్తుంది. సికింద్రాబాద్ నుండి బయలుదేరి పర్ఫెక్ట్ గా అయోధ్య వెళ్తుంది. సికింద్రాబాద్ లో ఎక్కినటువంటి ఏదైతే ఎక్స్ప్రెస్ ఉందో అది డైరెక్ట్ అయోధ్య తీసుకొని పోతుంది. అయోధ్య అంటామా, అయోధ్యలో ఉన్నటువంటి రైల్ స్టేషన్ కి అయితే తీసుకుపోతుంది. సికింద్రాబాద్ నుండి బయలుదేరి పర్ఫెక్ట్ గా అయోధ్యకు వెళ్తుంది. సికింద్రాబాద్ నుండి బయలుదేరినది గోరఖ్పూర్ వరకు, గోదాన్ వరకు వెళ్తుంది. ఇవన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఇవి అనుకూలమైనటువంటి గురువారం, బుధవారం మనకైతే సమయాలు ఇచ్చినారు. తక్కువ ఉన్నవని తెలుసుకోవాలి. మనకు ఏవి బస్సు సౌకర్యం అయితే చాలా తక్కువ, ఒక్కటే ఒకటి ఉంది. జర్నీ చాలా వరకు చాలా తక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒకే ఒకటి శ్రీరామ్ ట్రావెల్, ఇది రాత్రి సమయంలో బయలుదేరుతుంది మన హైదరాబాద్ నుంచి. తెలంగాణ వాసులకు 1300 కిలోమీటర్లు అంటే 26 గంటలు నుంచి 25 గంటలు పట్టొచ్చు. 4000 కిరాయి తీసుకుంటారు వాళ్ళు. ఈ విధంగా ఉంది ఫ్రెండ్. ఇంకా చాలా ఉన్నాయి. మరి వాటన్నిటి గురించి కూడా తెలుసుకోవాలంటే ముఖ్యంగా ఇంకా ఇప్పుడు విమానాలు తీసుకుంటున్నాం. ఇంకా స్పీడ్గా వెళ్ళాలి అనుకుంటే మనము ఫ్లైట్ అయితే మనకు కాస్ట్ పరిమితంగా అయితే ఏం లేదు, చాలా ఎక్కువగానే ఉంది. ఇది డైరెక్ట్గా అయోధ్య వెళ్తున్నా అంటే డైరెక్ట్గా అయితే అయోధ్య వెళ్ళదు, కానీ బొంబాయిలో, ఢిల్లీలో ఏదో ఒక చోట మనకు ల్యాండ్ అయిన తర్వాత మళ్ళీ టేకాఫ్ అవ్వాల్సి ఉంటుంది. ఈ యొక్క విమానానికి మనకు ఖర్చు ఎంత ఉంటుందంటే 17,000 నుంచి 24,000 రూపాయల వరకు మనము ఛార్జ్ చేయవలసి అయితే వస్తుంది. కాబట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఇవి కూడా వారు ఒక పరిమితంగా ఉన్నాయి. హైదరాబాద్లో 7:15 ఉదయం ఒక్కో బయలుదేరుతాయి. ఇప్పుడు మనం ఇదంతా కాదు, డైరెక్ట్ మనం వెళ్ళాలనుకున్నాం ఏకదమ్ స్పీడ్ అయితే మనము హైదరాబాద్కి వెళ్ళి ఫ్లైట్ ఎక్కేసి లక్నోలో దిగండి. ఇది చాలా సింపుల్గా చేరుకునే మార్గం. లక్నో నుంచి మనకు 130 కిలోమీటర్ల దూరంలోనే రామ్ మందిర్ ఉంటుంది. మన హైదరాబాద్కు 9:15 ఉంటుంది. బస్ కిరాయి వచ్చేసి మనకు చాలా తక్కువ. విమానం కిరాయి 7,000 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు కూడా ఉంది. అందులో సూపర్ క్లాస్ ఉంది, తర్వాత మామూలు పెద్ద లగ్జరీ కూడా ఉంది. ఇట్లా లక్నో చేరుకొని మనము 130 కిలోమీటర్లు చేస్తే మనకు ఉత్తరప్రదేశ్లోని అయోధ్యను కూడా చేరుకోవచ్చు.
ఈ విధంగా అయితే తెలుగు రాష్ట్రాలు మన తెలంగాణ నుంచి అయితే విమానము, బస్సు, తర్వాత ట్రైన్ సర్వీసులు చూసుకున్నాం. తర్వాత ఆంధ్రప్రదేశ్ వాళ్ళు విజయవాడ నుండి రక్తి సాగర్ అనే ఎక్స్ప్రెస్ 5 ట్రైన్లు ఉంటాయండి విజయవాడ నుంచి. ఇవి టైమింగ్స్ వచ్చి సోమ, బుధ, వారము మనకు అనుకూలంగా ఉంటాయి. 3 రోజులు, సోమవారం, బుధవారం, గురువారం కూడా. అయోధ్య చేరుకోవడానికి టైమింగ్స్, దానికి పట్టే సమయము 30 నుంచి 35 గంటల వరకు ఉంటుంది. అయితే ఇందులో కూడా మనకు రేట్లు చాలా రకాలుగా ఉన్నాయి. స్లీపర్ క్లాసు 730, అంటే లాస్ట్, ఇక అంతకన్నా తక్కువ లేదు. అక్కడి నుంచి 4800 వరకు ఉంది. ఏసీ క్లాస్ అని, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అని, తర్వాత ఇట్లా ఉన్నాయి. ప్రతిరోజు రైళ్లు అయితే ఉన్నాయి. గంగా మిత్ర సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, కాపీ యాత్ ఎక్స్ప్రెస్, సబర్మతి ఎక్స్ప్రెస్, గంగా శాటిలైట్ ఎక్స్ప్రెస్, ఈ విధంగా రైలు మార్గాలు 30 గంటల ప్రయాణం. ఈ విధంగా కూడా మనము అయోధ్యను చేరుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, మనము అయోధ్యను చేరుకోవడానికి పట్టేటటువంటి, హైదరాబాద్లో అయితే మనకు ఒకే ఒక శ్రీరామ్ ట్రావెల్ బస్ ప్రయాణం ఉంది తెలంగాణ వాళ్ళకు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా హైదరాబాద్ వచ్చి వెళ్ళిపోవచ్చు. అలాగే విమానంలో అయితే మీకు సింపుల్గా వెళ్ళాలంటే లక్నోకు టికెట్ తీసుకోండి. 7000 నుంచి 5000 వరకు ఉంది అందులో కూడా. అక్కడ నుంచి 130 కిలోమీటర్లు జర్నీ చేస్తే మీరు అయోధ్యను చేరుకోవచ్చు. ఆ శ్రీరాముని దర్శించుకోవడానికి ప్రతి ఒక్క ఇండియన్స్కు వీసాలు కానీ, పాస్పోర్ట్లు, పర్మిషన్లు ఏవి అవసరం లేదు. మనం డైరెక్ట్ ఒక ఆధార్ కార్డు దగ్గర ఉంచుకోండి. టికెట్ 1 నెల ముందే బుక్ చేసి పెట్టుకోండి, ఎంతకైనా మంచిది. అప్పటిదప్పుడు ప్లాన్ చేసుకోవడం మంచిది కాదని చెప్తున్నా. ఎందుకంటే మనము రిజర్వేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మంచి ఇన్ఫర్మేషన్. మీరు ట్రావెల్ ఏజెన్సీ లోపల ఇలాగే ఉంటుంది. మీకు మంచిగా అనిపిస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.